Could be us. So back to what I was saying. Could be us. పొగ త్రాగటము మద్యం సేవించటము ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మెయిన్ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రత్యేకమైన సీన్ మీకు చూపించబోతున్నాం. ప్రకృతి సంబంధమైనది, ప్రమాదకరమైన కూడా మీకోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం ఇది చూపించడానికి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఉక్కలగుట్ట నుంచి మరి గాంధారి కిలాకి వెళ్తున్నాం. చూడండి, ఆ రోడ్డు మార్గం మొత్తం దట్టమైన అడవి ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ. మరి ఈ అడవిలోకి వెళ్ళి మనం ప్రయాణం చేసి గాంధారి కిలా వరకు వెళ్ళేసి అక్కడ మన వెహికల్స్ పార్క్ చేసి అక్కడి నుంచి ఇక ప్రయాణం 5 మిత్రులను కలిసి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, వీరంతా కూడా ప్రకృతి ప్రేమికులే. వారిని బయలుదేరే ముందు వారిని పరిచయం చేస్తా. ఎందుకంటే అన్ని రకాలుగా అక్కడ మనం ముందుకెళ్ళటానికి మనకు గైడ్ కూడా అక్కడ ఉన్నారు, ఇంతకుముందు పోయినవారు. ఎందుకంటే ఆ అడవి మార్గంలో గుట్టల మధ్యలోకి వెళ్ళడం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. చూడండి, ఈ సీజన్లో అసలు ఈ రోడ్డు ఎంత రమణీయంగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, దగ్గరికి వచ్చేసాం మనము. తర్వాత వారిని మీకు పరిచయం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సీరియో ఛానల్ని ఎప్పుడూ ఇలాగే ఆదరిస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము క్షీర వాటర్ ఫాల్ అంటే గతంలో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మనము చూసాము. అది వేరే మార్గంలో వెళ్ళాము, ఏది మేడారం ప్రాంతం నుంచి. ఇప్పుడు గాంధారి కిలా ప్రాంతం నుంచి అంటే బొక్కలగుట్ట దగ్గర నుంచి వచ్చే ప్రాంతంలో, అంటే దాదాపు మంచిర్యాల నుంచి 7 కిలోమీటర్లు ఈ బొక్కలగుట్ట అనే ప్రాంతం ఉంటుంది. బొక్కలగుట్ట నుంచి ఒక 2-3 కిలోమీటర్లు బైక్ మీద వచ్చాము. ఇక్కడి నుంచి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు బై వాక్ అంటే ట్రెక్కింగ్లా వెళ్ళాల్సి ఉంటుంది. మనతో పాటు సింగరేణి మాజీ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్. మీరు? రవి గారు, బక్కాయి గారు. ఇప్పుడు మీ అందరం కలిసి సాహసయాత్రకు మనం సాగుతున్నాము. ఎల్లవేళలా మీరు ఈ ఛానల్ ఆదరిస్తున్నట్టు ప్రకృతిని చూపించాలి అనే ఈ ప్రకృతి ప్రేమికులతోనే మనం ముందుకు సాగటం చాలా హ్యాపీగా ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, కమ్ ఆన్, లెట్ us go. ఫ్రెండ్స్, మనం గతంలో గాంధారి కిలా చూసాము, ఇప్పుడు కూడా వేరే డైమెన్షన్లో చూస్తున్నాము. ఒక అద్భుతం ఏంటంటే ఆ కొండలు ఏవైతున్నాయో మనము ఈ చెరువు ప్రాంతంలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక చాలా అద్భుతమైన దృశ్యం ఫ్రెండ్స్ ఇది. చూడండి, ఇటు మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు అది రిఫ్లెక్ట్ అవుతూ ఇక్కడ కనబడుతుంది. కొన్ని అద్భుతమైన దృశ్యం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎనీహౌ కమాన్, వెళ్దాం రండి మెల్లగా. ఫ్రెండ్స్, ఇంకొక డైమెన్షన్లో మనం ఇప్పుడు చూస్తున్నాము. అంటే ఇప్పుడు మనము క్షీర జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు ఈ చెరువు పక్కన గుట్టలలోకి వెళ్ళి మనము అటు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన దృశ్యాలు దాదాపు తక్కువ ఉంటాయి. మనం వన్ సైడ్ చూస్తుంటాం కాబట్టి ఇది కొత్త డైమెన్షన్లో, కొత్త వెరైటీగా ఎంజాయ్ 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 యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, చెరువును గుట్టల్ని దాటేసినాం మనము. ఇప్పుడు మన గో టు జలపాతం. ఇప్పుడు 4 గుట్టల మధ్యలో ఉన్నాము. ఇంతకుముందు ట్రెక్కింగ్ చేశాము. ఇప్పుడు
వాకింగ్ చేస్తున్నాం. శ్యామ్ సుందర్ గారు మరి హడావుడిగా యంగ్స్టర్స్కు మించిన ఉత్సాహంతో ముందుకెళ్ళిపోతున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎటు చూసిన కీకారణ్యం మధ్యలోకి వెళ్ళి మన ప్రయాణం సాగుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి చక్కటి కనువిందు చేసే రమణీయమైన ప్రకృతి అందాలను మీ అందరు కూడా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. చిక్కటి అడవిలో ప్రయాణం సాగుతుంది. మన జలపాతం ఆల్రెడీ చూశారు. మనం వేరే మార్గంలో వేరే కోణంలో వెళ్తున్నాం. మరి చూడాలి. మనకు ఇప్పటికి దాదాపు 30 గంట కావస్తుంది. ఇంకెంత సమయం పడుతుందో తెలియదు ఫ్రెండ్స్. మరి మన ముందున్న శ్యామ్ గారు అయితే ఒక 1/2 కిలోమీటరు అంటే 4 కిలోమీటర్స్ అని చెప్పారు. వారు వచ్చారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ గైడ్ వారే. కొమ్మలు రెమ్మలు అన్నీ తప్పించుకుంటా కింద మళ్ళీ చూసుకుంటూ వెళ్ళాలి. వా, ఒక థ్రిల్లింగ్ ఉన్నది ఫ్రెండ్స్. మరి ఇది దట్టమైన అడవి మధ్యలో మన ప్రయాణం సాగుతుంది. దీనికి సంబంధించి మన మిత్రులు కూడా వెనుక వస్తున్నారు. సాగుదాం, ఇంకా ముందుకు సాగుదాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జస్ట్ రిలాక్స్. ఎందుకంటే కొద్దిగా ట్రెక్కింగ్ గుట్టలు దాటేసి మైదాన ప్రాంతానికి వచ్చినాం. బాగా ఎక్కువ వచ్చినాం కాబట్టి కొద్దిగా అలసిపోయినామంటే బాగుంటుంది. అలసిపోయే వాళ్ళు ఎందుకు వచ్చినాడో మీకు డౌట్ కదా. అలసిపోయిన ఆనందం వెతుక్కుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దాం. పాస్ పెట్టి కింద చూసుకుంటా నడుము. ఇంతకుముందే నేను జారిపడ్డా. ఎప్పుడు కెమెరా బాగా స్లోగా తింపాలి పెద్దోడా. బయలుదేరా. రైట్, లెట్ us స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది క్షీర వాటర్ ఫాల్ నుంచి వచ్చే చిన్న సెలేర్ లాగా కనబడుతుంది మనకు. వాటర్ కొద్దిగా తక్కువనే ఉంది. మరి అక్కడికి పోయినాక చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ మధ్య భారీ వర్షాలు పడినాయి కదా, మరి దానికి అనుగుణంగా మరి ఇది కూడా ఎక్కువనే ఉంటుంది అనుకున్నా, కానీ వాటర్ ఫ్లో కొద్దిగా తక్కువ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎనీహౌ చూద్దాం. పోయేటప్పుడు ఇక రుచి ఎందుకు, పోయినాక టేస్ట్ చూస్తాం కదా. ఓకే, గాంధారి కిల్లా గుట్టలో బ్యాక్ సైడ్కి వచ్చినాం ఫ్రెండ్స్. మనం ఇటు నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఈ కోణంలో మనం ఎప్పుడు తీయలేదు, మనము రాలేదు కూడా. ఎనీహౌ ఒక వండర్ఫుల్ సీనరీ చూస్తానా మనం. ఫ్రెండ్స్, మనము ఒక ట్రెక్కింగ్ అయిపోయింది. కొద్దిగా మైదాన ప్రాంతంలో నడిచాం. మళ్ళీ ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇది ఎంత దూరం ఉంటుంది అనేది, ఇది కొత్త మార్గం కాబట్టి శ్యామ్ గారిని అడుగుదామా. కానీ ఇంకా ఎంత మన ప్రయాణం ఉండాల్సి ఉంటుంది అంటే ఇంకా టోటల్గా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ ఇలాగా డీపెస్ట్ ఫారెస్ట్లో మనం వెళ్తాం ర్యాండమ్గా. వెళ్ళిన తర్వాత మళ్ళీ మైదాన ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్ ఎక్కడుందనేది కనిపించదు, కానీ తెలుస్తుంది క్లియర్గా. 2 హిల్స్ డౌన్ అవుతాయి. ఆ 2 హిల్స్ డౌన్ చూసుకుంటూ వెళ్తే మనం మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి బయలుదేరదామా. లెట్ us గో, నోట్ స్టాప్. డీప్ ఫారెస్ట్లో వెళ్తున్నాము.
మనోడు దారికి అడ్డంగా ఉన్నదాన్ని ఏమో సెట్ చేస్తున్నాడు. అంటే ఇంత చిక్కటి అడవి నేను ఇంతకుముందు చూడలేదు ఫ్రెండ్స్. ఎటు చూసినా పచ్చదనము గ్రీనరీ తప్ప మనకేం కనబడతలేదు ఇక్కడ. వాట్ ఏ వండర్ఫుల్ నేచర్. మన వాటర్ ఫాల్స్ వచ్చే మెయిన్ వాటర్ కెనాల్ ఇది. లోతు లేని దగ్గరికి వెళ్ళి మనం వెళ్దాము. జాగ్రత్త ఫ్రెండ్స్, మరి జారేటట్టుంది. ఆల్రెడీ శ్యామ్ గారు వెళ్ళిపోయారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్త ఫ్రెండ్స్, మీరు సరిపడారు. చాలా చాలా జాగ్రత్తగా రండి. ఇంత చిక్కటి అడవిలో ప్రయాణం ఒక మధురమైన అనుభూతి. ఇంత దూరం రానిలే వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ నా ప్రయాస, నా ప్రయత్నం. మరి ఇక్కడ బూట్లు ఇప్పాల్సిన పరిస్థితి ఉన్నది. బూట్లు ఇప్పాలనా సార్? నట్టండి. బెటర్ ఏంటంటే ఇలాంటి నీళ్ళు ఉన్న చోట వితౌట్ సాక్స్ రావడం అంతే, అదే బెస్ట్. మరి నడిస్తే మనకు కాళ్ళు చెడిపోతాయేమో. వెళ్ళిపోతాం కదా. అంతేనా? ఇండియన్ మిలిటరీ 30 రోజులు బూట్లు తీసుకుని ఉంటారు. వాళ్ళంటే ట్రైన్డ్ పర్సన్స్. ఇండియన్ మిలిటరీ అంటే మనతో అవుతుందా? ఓకే, ట్రైన్డ్ ఆల్మోస్ట్. అయితే మనం కూడా లాగిప్పుదామా మరి? లాగిప్పి షార్ట్ వేసుకుంటే వెయిట్ వేసుకుంటుంది. డజన్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే బెటర్ దాన్ బ్రేక్ఫాస్ట్. నేను మా పిల్లలకి పెట్టి ఒకటి ఆశించి. అచ్చా అచ్చా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ చూస్తారా మీదికి వెళ్ళి ఎట్లా వస్తున్నాయో. పీస్ఫుల్ వాటర్. మరి తెల్లగా వస్తున్నాయి ఇవి. ఆల్రెడీ తడిచినాయి. ఇక ఏమేరుతుందో కదా దాన్ని పుణ్యండి. ఇంకా పుణ్యండి. మీరు ప్రతిసారి ఇటు పెట్టుకోవడం అనేది మీకు ఇబ్బంది అయిపోతుంది. సాక్స్ తీయండి అంతే. సాక్స్ తీయండి, షూస్ వేయండి. ఆడిపోయినా కారెత్తే మనం తిరిగేలోపు లేదు, ఇక్కడ ఆరేసు లేదన్న. ఇంటికి వెళ్ళాక టైం ఉంటుంది. అసలు మేము స్నానం చేసి బట్టలు ఆరేసుకొని పోలే. ఓకే ఫ్రెండ్స్, చిన్న ప్రయత్నం చేసినాం. ఆఫ్ చేయనా ఫ్రెండ్స్? నాకు నీళ్ళంటే చచ్చే భయము అసలు. కానీ మీ సంతోషం కోసం పబ్లిక్ ఎంజాయ్ చూపించాలనే మెల్లగా మీరు రండి. మరి బూట్లు ఇప్పుతారా? ఓకే ఫ్రెండ్స్, ఈ పిల్ల కాలువను దాటినాము. మళ్ళీ మన ప్రయాణము కొనసాగుతుంది. అయిపోయింది అనుకునేరు, ఇంకొక కిలోమీటర్ పైనే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో 60+ వాళ్ళు ఇద్దరు ఉన్నాం. మాతో పోటీ పడతారు యంగ్స్టర్స్. మరి చూద్దాం. కానీ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా వీడియో మాత్రం చూడండి. ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్లు, దట్టమైన అడవి. అసలు వెలుతురు అనేది ఇక్కడ సరిగా ప్రసరించట్లేదు. ఆయుసం వచ్చేస్తుంది. ఆగో వెనుక నుంచి మనోళ్ళు కుంటుకుంటా మెంటుకుంటూ వస్తారు. సరే, ఓకే ఫ్రెండ్స్, ముందుకు సాగుదాం. కింద మొత్తం రాలే. 2 సార్లు గుట్టల ప్రాంతంలో రాళ్ళెక్కాం. మళ్ళా ఇప్పుడు అంటే కరెక్ట్ దారి లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోతుంది దాని మార్గం. చూద్దాం, ఎందుకంటే లెఫ్ట్ రైట్ తిరుక్కుంటూనే పోవుడు అవుతుంది. చూద్దాం. ఈ రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. రాళ్ళ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలంటే చాలా చాలా కష్టం. కానీ నడుద్దాం, మన ప్రయాణం సాగిద్దాం. రండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఒక మైదాన ప్రాంతం దగ్గర ఉన్నాం. జస్ట్ వాటరు, రిఫ్రెష్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ
చూసుకోవచ్చు. మరి వీలుంటే 1 మినిట్ బయటింగే. అమ్మయ్య నేనైతే కూకున్నా. ఇగో మనోడు బనానాస్ తెచ్చిండు. మీరు ఇంత లేట్ చేస్తారంటే మేము కూడా మంచి హోటల్లో బ్రేక్ఫాస్ట్. అచ్చా ఇటు తిరగండి సార్. ఓకే సార్ ఇటు తిరగండి. ఒకటి మా వీడియోగ్రాఫర్కు ఒకటి తినేస్తానా. వావ్ చూడండి మరి చుట్టూ చిక్కడు మధ్యలో మైదానం. ఒక అద్భుతమైన దృశ్యము. మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి ఫ్రెండ్స్ ఇటువంటి యాత్రలు. వీలుంటే రండి, కానీ ఈ మార్గంలో కాకుండా మేడారం దగ్గర నుంచి రండి. కొద్దిగా మీకు ఈజీగా ఉంటుంది. ఇది మరీ గుట్టలు ఎక్కే దిగుడు ఉండదు. అటైతే నో ప్రాబ్లం. ఒక మంచి ఎంజాయ్మెంట్. ఓకేనా? కమాన్ ఫ్రెండ్స్. అగో మీ అరటిపండు మీరు తీసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ దుప్పి కొమ్ము కనబడుతుంది చూడండి. ఇది దొరికింది మన జాఫర్ బాయ్కి దారిలో. చూడండి మరి ఎంత అద్భుతంగా ఉన్నదో. మరి దీన్ని ఇప్పుడు పట్టుకొస్తే ఫారెస్ట్ వాళ్ళతోనే ఉంటుందేమో, కానీ వెంటైతే ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఎట్లా ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, సాలిడ్ వెయిట్ ఉన్నది. చాలా రోజులు అయినట్టున్నది పడిపోయి ఫ్రెండ్స్. ఇగో మట్టి కూడా ఉన్నది. ఇది ఏదో ఫ్రెష్ది ఏం కాదు. అయినా మన జర్నీలో ఎంబటి ఉంచుకుందాం, చూపెడదాం అందరికీ. ఓకేనా? కమాన్. ఇప్పుడు మరి క్షీర వాటర్ ఫాల్ నుంచి వచ్చే ఒక కాలువ దగ్గర ఉన్నాం మనం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మా ఇద్దరు మిత్రులు ముందు వెళ్ళారు, అడ్రస్ దొరకట్లే, కంగారు, పిలిస్తే పలకట్లేదు. మరి మేము ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళే వెనుకకు రావాలి తప్ప మరి మేము ముందుకు పోతే దొరికే పరిస్థితి లేదు. ఎనీహో ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేంత వరకు చూడండి. ఇంత అడవి ఎంత చిక్కగా ఉందంటే ఒక 10 మీటర్ల ముందుకు పోతే మరి ఏమి కనిపించే పరిస్థితి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత చిక్కుగా ఉన్నదో. వామ్మో భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే ఈ చిక్కదనాన్ని చూసి. ఇటువంటి అడవి నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఇక్కడ అడవి జంతువులు కూడా తిరుగుతున్నట్టు తెలుసు. ఎనీహౌ ఫ్రెండ్స్ మనోళ్ళ కోసం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా? కొంచెం వెయిట్ చేద్దాం. దారి దొరికింది. ఆ కింద మీద పడుకుంటా మరి వెళ్తాండ్రు. ఓకేనా ఫ్రెండ్స్? నీళ్ళకి వెళ్ళి వెళ్తున్నారు. నేను వేరే మార్గంలో ప్లాన్ చేస్తాను. ఎందుకంటే అసలు దారి తెలిసిన వాళ్ళు ముందు మార్గంలో పోయినారు కాబట్టి ఇప్పుడు సిగ్నల్కి వచ్చింది విజిల్ వేయటం వల్ల ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఇది దాటాలి అన్నట్టు. దాటుతామా? ఓకే ఓకే ఓకే. కాళ్ళు జారుతాయేమని చూడండి. యా ఫ్రెండ్ దాటేశాం. ఓకే ఫ్రెండ్స్ ఇట్లా చూస్తే కోట గోడలాగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ కొండ చూడండి ఒక గోడ పెట్టినట్టే ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ప్రకృతి సిద్ధమైందంటే ఇదే. ఇంత అద్భుతంగా మరి ఉందంటే ఫ్రెండ్స్ అది మామూలు విషయం కాదు. వావ్ 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 వావ్. అటు మీదకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆ గుట్ట ఎక్కి దిగాము. ఆ గ్రీనరీ చూడండి. ఇక్కడ చూసినట్టయితే వా శ్యామ్ సుందర్ గారు ఇక్కడ జలకాలు ఆడుతున్నట్టున్నది. వాస్తవంగా మేము ఇంకా
అసలు వాటర్ ఫాల్ దగ్గర రాలేదు. కానీ ఈ అందాన్ని చూసి ఇక్కడే మన వాళ్ళు చిలకలు ఆడేస్తున్నారు. అక్కడ జాఫర్ బాయ్ కూడా ఇప్పిండు, చూస్తూ మరి ఆయన కూడా చెప్తాడో చూడాలి. ఇక బక్కయ్య గారు ఫోటోలు తీస్తున్నారు, రవి నిలబడి సినిమా చూస్తాడు. ఓకే కమాన్. ఇది అయిపోలేదండి, ఇంకా అర్ధగంట ప్రయాణం ఉన్నదంట. కానీ వెళ్ళిపోతున్నారు. రవి ఆడ కూర్చున్నాడు, పక్కన మాకు సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ ఉన్నాడు. చాలా హ్యాపీ, మళ్ళీ కలుసుకున్నాం, అది సంతోషం. ఓకేనా, వెళ్దాం పడండి ఫ్రెండ్, మెల్లగా నడుద్దాం. ఇదొక అద్భుతమైన దృశ్యం. అంటే ఆ క్షీర వాటర్ ఫాల్ డౌన్ వాటర్ ఇది. అక్కడి నుంచి వచ్చాక దీంట్లోకి వెళ్ళే ఇంతకుముందు మన శ్యామ్ గారు స్నానం చేశారు. మేము ఒడ్డెంబటి నడుస్తున్నాము. కానీ వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్ అండి. ఇంతకుముందు మనము వచ్చినప్పుడు మేడారం మీదకి వెళ్ళి డైరెక్ట్ జలపాతం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు జలపాతం డౌన్ వాటర్ నుంచి మనం మీదికి ఎక్కుతున్నాం. మరి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చాలా కష్టంగా సర్కస్ చేసుకుంటా పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ దాటుకుంటూ పోవాలంటే చాలా కష్టమైన విషయమే. చూడండి, తాడు ఒకటి ఉన్నది దీనికి. కథ గిట్లున్నది కథ, వ్యవహారం లేదు. దమ్ముకొచ్చి ఇక్కడ కూకున్నారు ఫ్రెండ్స్. కానీ ఒక అద్భుతమైన అది చూడండి, ఆ గుట్ట దగ్గరికి వెళ్తే మనకు జలపాతం కనబడుతుంది. ఓకేనా, మెల్లమెల్లగా నడదాం ఫ్రెండ్స్. కానీ చాలా హారిబుల్ జర్నీ. ఎవరిని కూడా ఈ మార్గాన్ని నేను రికమెండ్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, రెస్ట్ అయిపోయింది, మళ్ళీ ప్రయాణం మనది మొదలైంది. ఓకే, ఆగో మనోడు చెప్తుండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ చేద్దాం. ఎంజాయ్ చాలా హారిబుల్ జర్నీ ఫ్రెండ్స్. Oh. మెల్లగా
జాగ్రత్త. ఫ్రెండ్స్, సౌండ్ వస్తుంది జలపాతం. మరి మీకు కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి జూమ్ చేస్తా చూడండి. కనబడుతుంది కదా. వచ్చేసాం ఫ్రెండ్స్. మరి ఎన్నో జర్నీలు చేసినా కానీ ఇటువంటి చాలా కష్టతరమైన ప్రయాణం ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. చాలా కష్టతరమైన ప్రయాణం ఇది. వావ్. పోయినసారి వచ్చినప్పుడు మనము అట్లా అటు నుంచి దిగినాం మనము ఆధార్ నుంచి. ఇప్పుడు మనం అంతా దుడ్డి దారిన వచ్చినాం ఫ్రెండ్స్. వా, క్షీర జలపాతం శృంగారం చూస్తున్నారు కదా. దగ్గరికి పోయి చూద్దాం పడండి. క్షీర జలపాతం, సోయగాలు, సరసాలు, సంబరాలు. వావ్ ఫ్రెండ్స్, అప్పుడు మేము వచ్చిన దానికంటే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. మీరు ఆ వీడియో కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి. ఆల్రెడీ శ్యామ్ గారు అక్కడికి వెళ్ళారు జలకలాడడానికి. వావ్, ఇది ఎట్లా తీయాలి? కిందికి వెళ్ళి అట్లా కుదురుతలేదు కదా ఫోటో తీద్దామంటే. క్షీర జలపాతం, క్షీర జలపాతం, క్షీరాలు, చంద్రాలు. అక్కడ శ్యామ్ గారు లోపలికి వెళ్ళారు, వాళ్ళు మాత్రం కనబడుతున్నాయి. దిగుతారా మీరు? దిగుతారా? రాళ్ళు ఉంటాయండి, జాగ్రత్త. జలపాతంలో వెళ్తున్నాం. నాకు చచ్చిపోయాయి నీళ్ళంటే, కానీ వేరేస్తారు మీకోసం పక్కన సైడ్లు ఉంటా. ఓకేనా? అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ వస్తుందన్న వీడియోకి మామూలు గాడికే సరిపోతుంది అన్న, ఆడికి సరిపోతే కూర్చో.
హలో రాజు రవి రవి అది జారుతుందన్నా జారుతుంది రాళ్ళు ఉంటాయి. శేఖరన్నా రాజశేఖరన్నా అలా మంచిగా కనబడతాండ చూడు. ఫ్రెండ్స్, దయచేసి మేము వచ్చిన మార్గంలో మీరు రాకూడదండి. ఇది చాలా భయంకరంగా కీకరణలోకి వచ్చే పరిస్థితి ఉంది. సాధారణ చూసి ఎంజాయ్ చేయండి, కానీ ఈ మార్గంలో రావడానికి ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా మేడారము మీదికి వెళ్ళి వస్తేనే మీకు సౌకర్యంగా ఉంటుంది. ఈ వృక్షం చూడండి ఎంత పెద్దగా ఉందో, జలపాతం ఎదురుగానే. మరి ఒకసారి ఫ్రెండ్స్, మీకు ప్రత్యేకమైన రిక్వెస్ట్, ఈ మార్గంలో రాకండి, మేడారం మార్గంలో రండి. చూసి మాత్రం ఎంజాయ్ చేయండి. చూశాక ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.